International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. అక్కడ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటే ఉష్ణోగ్రత ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో పెరుగుతుందంటే కనుక ఇంకో మాటలో చెప్పాలంటే ఒక అడుగు అంతకన్నా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల్లో అడుగు పెడితే కనుక ఆ వేడి మరింత రాజుకుంటోంది, మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి. అవును, గురజాల నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కాసు మహేష్ రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ఎరపతినేని శ్రీనివాస్ను. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, లా చదువుకున్నారు. ఈయన తాత ముఖ్యమంత్రిగా, తండ్రి మంత్రిగా పనిచేశారు. అలాగే 2019లో వైసీపీ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు కాసు మహేష్ రెడ్డి. ప్రస్తుతం రెండోసారి ఎన్నికల బరిలో దిగారు కాసు మహేష్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు ఎరపతినేని శ్రీనివాస్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన. అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్నారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి గురజాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 1999, 2004లో పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2009, 2014లో వరుసగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2019లో ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం 7వసారి ఎన్నికల బరిలో దిగారు ఎరపతినేని శ్రీనివాస్. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నరసరావుపేట లోక్సభ స్థానంలో భాగం గురజాల నియోజకవర్గం. కాపు మైనారిటీ ఓట్లు ఇక్కడ కీలకం. అలాగే గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. గురజాల నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 47,289 ఓట్లు ఉన్నాయి. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 32,984 ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి 28,135 ఓట్లు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 27,696 ఓట్లు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 25,525 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, గురజాలలో ఏ అభ్యర్థికి సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటి, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ ప్రతి వ్యూహాలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించబోతున్నారు. రామారావు, గురజాలకు సంబంధించి అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎవరు ఎటువంటి అంశాలను తమకు బలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు, అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు గెలవచ్చు అని చెప్పి ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు? సచిన్, గురజాల నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే టీడీపీ, వైసీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్న స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న మంత్రిగా చేశారు, అలాగనే వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇటువైపు టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే ఎరపతినేని శ్రీనివాసరావు కంటిన్యూగా 94 నుంచి కూడా టీడీపీ తరఫున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు పోటీ చేస్తుంది 7వసారి. సో ఇక్కడ సీనియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 7 సార్లుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరికి కూడా గట్టి పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా, ఎందుకంటే ప్రధానంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం, అలాగనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 2 సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపేటువంటి వ్యక్తులు. అయితే కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 26,000 వరకు ఉంటే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు 27,000 వరకు ఉన్నారు. అలాగనే ముస్లింలు, కాపులు, ఎస్సీలు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి అవినీతి తనకి అడ్వాంటేజ్ గా మారుతుందని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నా ఆ కార్యక్రమాలన్నీ తనకి అడ్వాంటేజ్ గా మారతాయని చెప్పి టీడీపీకి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 ఏళ్లలో గురజాల నియోజకవర్గంలో ఎప్పుడు చూడని అభివృద్ధి చేశాం. గురజాల నియోజకవర్గంలో తాగునీటికి సంబంధించి అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, అలాగనే ప్రధానంగా పిడుగురాళ్ళ బైపాస్ కావచ్చు, అలాగనే పల్నాడులో గురజాల నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కావచ్చు.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని తాను చేశానని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇప్పటికే వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే ఎరపతినేని శ్రీనివాసరావు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో తాను ఏం చేస్తాననే దాని మీద క్లియర్ గా ఆయన సూపర్ 6 పేరుతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో కొన్ని స్కీమ్స్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దానికి తోడుగా తాను నియోజకవర్గానికి ఏం చేస్తానంటూ కూడా ఆయన సూపర్ 6 తాను గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తానని ఆయన ఒక 6 స్కీమ్స్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ నిరుద్యోగులకి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. అలాగనే హజ్కి వెళ్లే యాత్రికులకు కావచ్చు, గుణదల వెళ్లే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా వస్తువులు కల్పిస్తాము, ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగనే గ్యాస్ కి సంబంధించి కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళకి తాను వ్యక్తిగతంగా కూడా అదనంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేస్తామంటే ఇలాగా ఒక 6 స్కీమ్ 6 సూపర్ 6 ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. గతంలో ఆయన ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదైతే పనిచేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి తనను గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. అలాగనే వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, మైనింగ్ కి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి తప్పులే తనకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి కాసు మహేష్ రెడ్డి అయితే మాత్రం గత 5 ఏళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా తమను గెలిపిస్తుందని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ వివాదానికి సంబంధించి కూడా ఎక్కడైతే ఏమి తాను అభివృద్ధి చేయటమే ముఖ్యమని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరి మధ్య అయితే మాత్రం గట్టి పోటీ ఉంది. ఎందుకంటే ఇద్దరు పొలిటికల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనేది అయితే మాత్రం నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. అయితే పోలింగ్ కి సంబంధించి చూసుకున్నట్లే ప్రధానంగా సామాజిక వర్గాల్లో ఎవరు ఎటువైపు తిప్పుకుంటే వాళ్ళైతే గెలిచే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా గురజాలలో ఏం జరగబోతోంది, గురజాలలో ఎవరు నెగ్గబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోంది, అక్కడ ప్రచారం ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి హోరెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. చూద్దాం మరి జూన్ 4న ఫలితాల రోజు అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడానికి ఎంచుకున్నారనే అంశానికి సంబంధించి జూన్ 4న తెరబోతోంది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.